మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా సికింద్రాబాద్ పైగా కాలనీ నీట మునిగింది. కాలనీలో పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీరులో కొన్ని పరిశ్రమలు, షోరూమ్స్, ఉద్యోగులు చిక్కుకున్నారు. వారందరినీ బోట్ల సహాయంతో బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో మధ్యాహ్నం మొదలైనటువంటి వాన చాలా ప్రాంతాలు ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున కురవడం వల్ల ఇంపాక్ట్ దాని సివియారిటీ కొంచెం పెరిగినట్టుగా అర్థమవుతుంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయం అయ్యాయి. అట్ ది సేమ్ టైం లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీళ్లతో బ్లాక్ అవటం వల్ల అంటే రాకపోకలు పెట్టులరుగా జన రాకపోకలతో పాటు వాహన రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ లోని పైగా కాలనీలో దీని ఇంపాక్ట్ చాలా సివియర్ గా ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అక్కడ కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ పరిశ్రమలతో పాటుగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సంబంధించి అంటే ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అక్కడ పెద్ద మొత్తంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ వర్షపు వాటర్ పెద్ద ఎత్తున అంటే భారీగా వర్షం పట్టవాలంటే ఇంపాక్ట్ పెరిగిపోయి ఇళ్లలో నీళ్లు పోవటం, పరిశ్రమల్లోకి నీళ్లు పోవటం, ఈ విధంగా చాలా ఇబ్బందికర పరిస్థితి. అంటే వారిని బయటకు తీసుకురావడానికి బోట్లు యూజ్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే అంత స్థాయిలో ఆ స్థాయిలో ఇంపాక్ట్ అక్కడ కనిపిస్తూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన విషయం తెలుసుకొని ఆ ఘటనా స్థలానికి వెళ్లి ఎక్కడైతే వర్షం ఇంపాక్ట్ ఎక్కువగా ఉందో ఆ పైగా కాలనీలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటికే వర్షం నీటిలో ఉండిపోయిన అంటే ఇళ్లలో కూడా నీరు బారీ చేయడం వల్ల అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేపథ్యంలో కొన్ని ఎవరైతే అక్కడ ఇబ్బంది పడుతున్నారో వారిని బోట్ల సాయంతో రక్షించేందుకు సిబ్బందితో కలిసి ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ పర్యవేక్షణ పనులు మొత్తం కూడా ఆయన పరిశీలిస్తున్నారు. పర్టికులర్గా ఫ్యాక్టరీకి సంబంధించి ఫ్యాక్టరీ పరిశ్రమలు కూడా అక్కడ ఉన్న పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ పరిశ్రమలో కూడా భారీగా నీరిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రెయిన్ ఇంపాక్ట్ వల్ల విద్యుత్ కూడా అంతరాయం కలిగింది. ఎందుకంటే జనరల్ గా వర్షం బాగా సివియర్ గా ఉన్నప్పుడు ఫర్దర్ గా ఎటువంటి ఏదైనా బ్లాస్ట్లు కానీ ఫైర్లు కానీ కాకుండా ఉండడం కోసం అంటే విద్యుత్ కాదు కరెంట్ షాక్స్ తగిలే ప్రమాదం లేకుండా ఉండడం కోసం అక్కడ పవన్ ఆపే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో కొంత ఈ రెస్క్యూ ఆపరేషన్ కావాల్సినటువంటి ఏదైతే ఆ వెలుతురు కావచ్చు లేదంటే నా లైట్ ఉపయోగించుకుని అక్కడ పనిచేస్తుంటే అర్థమవుతుంది. ఓన్లీ సికింద్రాబాద్ పైగా కాలనీలో దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కాకుండానే హైదరాబాద్ భాగ్యనగర్ మొత్తంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర వాతావరణం ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే పడిన గంట 2 గంటలు చాలా సివియర్ గా పడిన చాలా ప్రాంతాల్లో, మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారుగా పడినప్పుడు కూడా రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా రెస్క్యూ ఆపరేషన్ అయితే జీహెచ్ఎంసీ కూడా ఇప్పటికీ అప్రమత్తం అయ్యి ఆయా ప్రాంతాల్లో గుర్తించడం అక్కడికి వెళ్లి వాటిని రెస్క్యూ చేసే పరిస్థితిలో అంటే ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో జనాల వాళ్ళు ఆ రెస్క్యూ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వీయ, థ్యాంక్ యూ వెంకట్. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా సికింద్రాబాద్ పైగా కాలనీ నీట మునిగింది. కాలనీలో పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీరులో కొన్ని పరిశ్రమలు, షోరూమ్స్, ఉద్యోగులు చిక్కుకున్నారు. వారందరినీ బోట్ల సాయంతో బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మియాపూర్, కుకట్పల్లి, ప్రగతినగర్, మూసాపేట్, అమీర్పేట్, బేగంపేట్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, చాదర్ఘాట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలీపురం, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్పేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మణికొండ, రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నార్సింగి, ఇబ్రాహీంపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురవటంతో రోడ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. పలు చోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్లో రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉప్పల్ స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యూసఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మ్యాన్ హోల్ తెరుచుకున్నాయి. నాచారం, భవనీనగర్లో మోకాలి లోతు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భాగ్యనగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం నగరానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కేసీఆర్ను పార్లమెంటుకు పంపింది పాలమూరు బిడ్డలు కాదా? కేసీఆర్కు తాము అన్నం పెడితే సున్నం పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన చూస్తే కేసీఆర్కు ఎందుకు దుఃఖం వస్తుంది అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసింది దుఃఖం వచ్చిందా? కేసీఆర్ మన వాళ్లతో పాటు మాదిగ పిల్లలు చదువుకున్నందుకు దుఃఖం వస్తుందా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని, కొల్లాపూరు ప్రాంతమని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పినారు, కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు, నేను వింటున్నా. జీవో నెంబర్ 98 ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు, జంట నగరాలకు తాగునీరును అందించి ఈరోజు సగం తెలంగాణ సమాజాన్ని, హైదరాబాదులో ఉన్న 1 కోటి జనాభాను ఈరోజు ఈ కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి. మరి ఆనాడు ముంపుకు గురైన ఈ 98 జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాని 2009-10లో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు నడిగడ్డ ప్రాంతంలో, అలంపూరు, గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా హిల్స్లో నా ఇళ్ళమ్మి ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయనను బంజారా హిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్వాడలో 1000 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ను మా పాలమూరు బిడ్డలకు ఇవ్వమని అడగలే. ప్రభుత్వం సొమ్ము, ప్రజలు కట్టిన పన్ను, మా 98 జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని, పేదలను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జట్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదలుచుకున్నా. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ములుగు జిల్లా రామచంద్రాపురం నుంచి యాకన్నగూడెం వరకు రోడ్డుకు ఇరువైపులా నిలిచిన లారీలతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు గంటన్నర నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ అడ్డంకితో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రులు, పోలీసులు రోడ్లోకి ఇరువైపులా లారీలు పార్క్ చేయొద్దని కఠిన ఆదేశాలు జారీ చేసినా అక్కడి పరిస్థితులు మాత్రం మారటం లేదు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పామాయిల్ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేసిన రైతులకు ఈ సంవత్సరం దిగుబడి లేక మార్కెట్ ధరలు పడిపోవడంతో భారీ నష్టాలు ఎదురవుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని తగ్గించడంతో మార్కెట్లో ధరలు క్షీణించాయని వారు ఆరోపిస్తున్నారు. పామాయిల్ సాగు పెట్టుబడి ఎక్కువగా ఉండి ఆదాయం లేకపోవడంతో ఆర్థికంగా దెబ్బతింటున్నామని వాపోతున్నారు. వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి పామాయిల్కు మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగు ఎంత ఎక్కువ వేస్తే రైతులకు అంత ఉపయోగకరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈనాడు రైతాంగం మొత్తం పామాయిల్ సాగు వైపు వెళ్ళడానికి వాళ్ళ యొక్క కృషి ఉంటుందని, వాళ్ళు ఏదో ఆదుకుంటారనే ఆలోచనతో లక్షల ఎకరాల్లో ఈనాడు పామాయిల్ సాగు చేయడం జరిగింది. అన్ సీజన్లో 21,000 చేసి ఈనాడు రోజుకు 1,500 2,000 రూపాయలు టన్నుకు వచ్చేసి తగ్గిపోతూ ఉన్నది. సీజన్లో గెలలు వచ్చే టైంలో, ఉత్పత్తి అయ్యే టైంలో, రైతాంగానికి రూపాయి వచ్చే టైంలో ఈనాడు పామాయిల్ టన్నుకి 2,000 రూపాయలు తగ్గుతూ ఉంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం ఆనాడు 5% సుంకం ఉన్నది 27% ఒకేసారి పెంచడం వలన పామాయిల్ మద్దతు ధర పెరగటం జరిగింది. దానివల్ల రైతాంగం కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం అమెరికాకి, ట్రంప్కి తలొగ్గి ఈనాడు కార్పొరేట్ శక్తులకి తలొగ్గి ఈనాడు మోడీ 10% తగ్గించి సుంకం 17%కి తగ్గించడం జరిగింది. 27% ఉన్నది. దీనివల్ల ఫలితంగా ఈనాడు రైతాంగానికి పామాయిల్ గెల రేటు తగ్గిపోతూ ఉన్నది. అట్లాగే ఈ సత్తుపల్లి మండలం చత్రాయపాలెం నర్సరీలో పామాయిల్ మొక్కలు రైతాంగం మొత్తం తీసుకొచ్చి విపరీతంగా నర్సరీలో తీసుకొచ్చి వేయడం వలన ఆ మొక్కలు పోతు మొక్కలు అవటం వలన గెలలు రాకుండా రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. మేము నారాయణపురంలో ఒక రైతు రెడ్డి, ఆయన పేరు రెడ్డి ఉపేందర్ రెడ్డి, ఇది రైతు. ఆ రైతు పొలంలోకి వెళ్తే, ఆ తోటలోకి వెళ్తే దాదాపు సగం గెలలు రాకుండా నష్టపోవడం జరిగింది. మేము ఈ మధ్య పామాయిల్ తోటల గురించి చాలా బాధపడుతున్నాము. కానీ మొదట్లో అయితే మంచి రేటు ఉంది, 22-23 దాకా కూడా ఉంది. మరి ఇప్పుడేమో పామాయిల్ రేటు చాలా తగ్గించేసి ఇవాళ 16-17 అనేసరికి మాకు చాలా బాధ వేస్తుంది, ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే కూల్ రేట్లు అయితే పెరిగినాయి, అటు తగ్గట్టు 25,000-24,000 ఉన్నప్పుడు. మరి ఇప్పుడు కూల్ రేట్లు అయితే తగ్గవు, ఇప్పుడు పెరిగిన కూల్ రేట్లు తగ్గవు, అదే లెవెల్లో తీసుకుంటున్నారు. మాకు పామాయిల్ తోట దిగుబడి కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మరి రేటు కూడా డౌన్ చేస్తే మరి అట్లా పామాయిల్ రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు, చాలా నిరుత్సాహంతో ఉన్నారు ఇప్పుడు. అంతేగాక ఇంకా కొంతమంది ఇంకా పామాయిల్ వేస్తున్నారు, కొంత వేసినవి ఉన్నాయి. మరి దీనివల్ల మాకు తీవ్ర నష్టం జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పామాయిల్ రైతులకి మరి న్యాయం చేయాలని కోరుకున్నాం. ఒకప్పుడైతే 25,000 కూడా ఉంది పామాయిల్ రేటు. మరి అంత రేట్లు వస్తాయని ఆశతో మరి ఎంతోమంది ఇంకా వేస్తున్నారు. మరి దీన్ని మీరు బాగా ఆలోచించి మరి దిగుమతి సుంకాన్ని అయినా మరి తగ్గించినందుకు కూడా చాలా రైతులకు ఇబ్బంది కలుగుతున్నది. 21,000 నుంచి 10,000 కౌలు రైతులు ఇబ్బంది చాలా పడుతున్నారు. 1,00,000 రూపాయలు కౌలు తీసుకుని ఉండగా వ్యవసాయ శాఖ మంత్రి 9 గారు రేటు తగ్గుతామని హామీ ఇచ్చినందువల్ల రైతులు ఈ కౌలు తీసుకున్నది. కావున ఈ పరిస్థితి వచ్చినది. కూలీలు కూడా ఏమో టైట్ అయినారు. కూలీలు రైతులు రేటు పెరిగిపోయినాయి. పామాయిల్ రేటు తగ్గినది. కావున దయచేసి రేట్లు పెంచవలసిందిగా కోరుతున్నాను. మే నెలలో 20,000 రూపాయలు ఉంది, 18,600 రూపాయలు చేసినారు. ఈ నెల ఇంకా తగ్గిద్దని అన్ని తెలియపరుస్తున్నారు. కావున మాకు దయచేసి మాకు రేట్లు పెంచవలసిందిగా కోరుతున్నాను. పామాయిల్ ఏమైనా పురమించారు, చేశారు, అందరూ చేశారు. కాబట్టి ఇవాళ ఏసీ అందరూ తయారు చేసేదానికి అన్సీజన్లో రేటు ఉంది. సీజన్కి వచ్చేసరికి మొత్తం డౌన్ పడిపోతుంది. ఇలా ఉంటే రైతు చాలా కష్టపడతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఈ పామాయిల్ తోటలో అంతా అంతరించిపోవడానికి కారణాలు రేటు